వెల్కమ్ టు వెంకీ పెన్వర్క్స్. 1969 జై తెలంగాణ ఉద్యమం అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం గురించి మనం చర్చించుకుంటున్నాము. గత వీడియోలో మనము జై తెలంగాణ ఉద్యమం విఫలం కావడానికి ప్రధానమైన 14 కారణాలను అయితే చెప్పుకున్నాము. ఆ కారణాల నుండి మనం ఏం నేర్చుకున్నాము అనే ఉద్దేశంతో మనం మొదలుపెట్టిందే మలిదశ తెలంగాణ ఉద్యమం. ఆ ఫలితాలే మనము మలిదేశ తెలంగాణ ఉద్యమంలో ఇంప్లిమెంట్ చేసి మనం సక్సెస్ అయ్యి తెలంగాణ స్టేట్ని సాధించుకున్నాము. సో మనము 1969 ఉద్యమం విఫలమైన కారణాలతో పాటుగా మనం ఫలితాల గురించి కూడా ఒకసారి చర్చించుకుందాము. ఫలితాలు చూస్తే ఫస్ట్ ఏం జరిగింది, 1969 ఉద్యమంలో హింస బాగా కనబడిందని చెప్పుకున్నాం, హింసాత్మకంగా జరిగింది అని. సో హింసాత్మకంగా జరిగింది కాబట్టే ఆ హింస అనేది జరగకుండా అహింసాయుతంగా జరగాలనే ఒక ప్రధానమైన ఒక ఆలోచనతోటి 2001 తర్వాత అహింసాయుతంగా ఉద్యమం కొనసాగింది. ఇక రెండవది, మలి దశలో ప్రజాస్వామ్యయుతంగా కొనసాగింది ఉద్యమం. ఎట్లా, మనం తొలి దశలో హింసాత్మకంగా జరిగింది, నియంతృత్వంగా కొనసాగింది అని అనుకున్నాం కదా. ఇక్కడ మలిదశ ఉద్యమం వచ్చి ప్రజాస్వామ్యయుతంగా కొనసాగింది. మరి ఇందులో ఎవరెవరు పాల్గొన్నారంటే విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, కార్మికులు మొదలైన అందరిలో కూడా పోరాట పటిమ పెరిగింది. అక్కడ మన మలిదశలో విద్యార్థులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు మాత్రమే, అది మేధావులు పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది అనుకున్నాం. ఇక్కడ అన్ని రకాల ప్రజా సంఘాలు, కార్మికులు, ప్రజలందరూ కూడా పోరాట పటిమతో పోరాడిండ్రు మలిదశ ఉద్యమంలో. ఇక మేధావి వర్గం, అక్కడ తొలిదశ తెలంగాణ ఉద్యమంలో కేవలం మేధావి వర్గం మాత్రమే పాల్గొని పట్టణ ప్రాంతాలకే పరిమితమైంది అనుకున్నాం. ఇక్కడ మేధావి వర్గం అంతా కూడా మలిదశ ఉద్యమంలో వాళ్ళు ఏ విధంగా పనిచేసిందంటే ఉద్యమ మార్గదర్శకులుగా పనిచేసిండ్రు. అంటే ఉద్యమాన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలి, ఏ విధంగా తీసుకెళ్తే ఏ విధంగా సక్సెస్ అవుతాం అనే ఒక ప్లానింగ్ తోటి వాళ్ళ డైరెక్షన్లోనే ఈ ఉద్యమాన్ని నడిపించిండ్రు. అందులో ముఖ్యులు మనం చెప్పుకోవచ్చు, ప్రొఫెసర్ జయశంకర్ సారు, కాళోజీ నారాయణరావు సారు, భూపతి కృష్ణమూర్తి, కొండా లక్ష్మణ్ బాపూజీ, ఈవి రామస్వామి, జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్, వీళ్ళంతా కూడా ఈ మేధావి వర్గము మార్గదర్శకులుగా పనిచేసిండ్రని చెప్పుకోవచ్చు. ఇక 1969లో పాల్గొన్న యువత అంతా కూడా, అంటే అక్కడ ఉద్యమం ఫెయిల్యూర్ అయిన తర్వాత అక్కడ ఉన్న యువత మొత్తం కూడా నక్సలిజం వైపు మొగ్గు చూపిండ్రు, నక్సలైట్లుగా మారిపోయిండ్రు. కొంతమంది ఏమో మంచి నాయకులుగా మారిండ్రు. అంటే ఈ 69 ఉద్యమం తర్వాతనే మన దగ్గర, మన తెలంగాణ ప్రాంతంలో కానీ, మన రాష్ట్రంలో అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ నక్సలిజం అనేది బాగా పెరిగింది. ఎందుకంటే ఉద్యమం ఫెయిల్యూర్ కావడము, అంతా కూడా విద్యార్థులంతా కూడా నక్సలైట్లుగా మారిపోవడం జరిగింది. ఇక 69 ఉద్యమంలో పాల్గొన్న నాయకులు, విద్యార్థులేమో నక్సలైట్లుగా మారిపోతే, మరి ఆ ఉద్యమంలో పాల్గొన్న నాయకులు ప్లస్ కొంతమంది యువత తర్వాత కాలంలో వాళ్ళు బలమైన రాజకీయ నాయకులుగా ఎదిగి గొప్ప గొప్ప పదవులను అయితే అలంకరించిండ్రు. ఇక మలిదశ ఉద్యమం అంతటా కూడా తెలంగాణ అంతటా వ్యాపించడానికి కారణమైంది. ఎందుకు, మనము తొలిదశ ఉద్యమము కేవలం పట్టణ ప్రాంతాలకే పరిమితమైపోయింది అని చెప్పుకున్నాము. సామాన్య ప్రజలకు అందలేదు, ప్లస్ గ్రామాలకు అందలేదు, ముస్లింలు, మహిళలు కూడా ఉద్యమానికి దూరంగా ఉన్నారని. సో మలిదశ ఉద్యమం అలా కాకుండా ఆ కారణాన్ని ముందు పెట్టుకొని ఇదంతా అందరూ పాల్గొనే ఉద్దేశంతో తెలంగాణ అంతటా వ్యాపించి 3.5 కోట్ల తెలంగాణ ప్రజలకు కూడా ఉద్యమం వైపు నడిపించి పోరాట పటిమతో నడిచి తెలంగాణను అయితే సాధించుకున్నాం. అంటే తొలిదశ తెలంగాణ ఉద్యమ ఫెయిల్యూర్ కావడానికి ప్రధానమైన కారణాలనే ముందుగా ఎజెండాగా పెట్టుకొని ఆ కారణాలనే అటువంటి పొరపాట్లు జరగకుండా చూసుకొని మలిదశ తెలంగాణ ఉద్యమానికి బాటలు వేసి గెలిచారని మనం చెప్పుకోవచ్చు. సో మనము తర్వాత వీడియోలో ఈ ఉద్యమంలో తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 369 మంది అయితే చనిపోయిండ్రని మనము చెప్పుకుంటాం.
సో అందులో కొన్ని మరణాలు కానీ కొన్ని సంఘటనలు కానీ చాలా ముఖ్యమైనవి. మనము వాటి గురించి తర్వాతి వీడియోలో చెప్పుకుందాం. ఆ వీడియోతోని మనకి తొలి దశ తెలంగాణ ఉద్యమం గురించి అయితే మొత్తం వీడియోలో అయిపోతుంది. థ్యాంక్ యూ.